న్యూస్ టీడీపీలో చేరిన పొలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. తెలుగుదేశం పార్టీలో పార్టీ ఆవిర్భావం నుంచి కూడా పనిచేసినటువంటి వ్యక్తిగా, తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తగా, ఆనాడు కీర్తిశేషులు ఎన్టీ రామారావు గారి దగ్గర క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తిగా తయారైనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు మళ్ళీ కూడా తెలుగుదేశం పార్టీలోనే ఉండాలని, ఇంకొక పార్టీలో ఉండలేనని, ఎందుకంటే అది పూర్తిగా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కల్చర్ ఉండేటువంటి విధానం వల్ల అక్కడ మనుగడ సాగించలేనని చెప్పి నాకు అర్థమైన తర్వాత ఈరోజు నేను మళ్ళీ కూడా తెలుగుదేశం పార్టీకి రావడం జరిగింది. అది పూర్తిగా కూడా నా నియోజకవర్గ ప్రజలకు తప్పకుండా కూడా నేను న్యాయం చేస్తాను ఈ 3 సంవత్సరాలైనటువంటి నమ్మకంతో ఈరోజు నేను ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది పూర్తిగా కూడా సంతోషంగా కూడా ఈ నిర్ణయాన్ని నేను తెలియజేసుకుంటున్నాను. ఎమ్మెల్యేలని 30 కోట్లు 40 కోట్లు ఇచ్చి కొంటున్నారంటూ జగన్ నిన్న కూడా సమావేశంలో విజయవాడ వేదికగా కూడా మాట్లాడడం జరిగింది. దీని నిజంగా అట్లాంటి పరిస్థితి ఉందా? దానికి సమాధానం జగన్మోహన్ రెడ్డి చెప్పాలి. మిగతా ఎమ్మెల్యేల సంగతి ఏందో నాకు తెలియదు, కానీ అమర్నాథ్ రెడ్డి ఏందో జగన్మోహన్ రెడ్డి కూడా తెలుసు. ఆయనకు ఆ యేసుక్రీస్తుపై నిజంగా నమ్మకం ఉంటే రమ్మనండి. నాకు ఖచ్చితంగా కూడా ఆ వెంకటేశ్వర స్వామి కానీ కాణిపాక వినాయక స్వామి పైన నాకు నమ్మకం ఉంది. నాకు ఉండేటువంటి బిడ్డల మీద నాకు ఉండేది ఒకటే బిడ్డ, ఆ బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్తా. నీకు ధైర్యం ఉంటే నీ కూతుర్ల మీద ప్రమాణం చేసి చెప్పు ఆ యేసుక్రీస్తు దగ్గర నడుపుతున్నా. ఇటువంటి చౌకబారు వార్తలు పత్రికల్లో రాసుకొని ప్రజలను మోసగించేటువంటి కార్యక్రమం చేయొద్దండి. మీరు ఎవరిపైన ఇటువంటి ప్రచారాలు చేస్తారో వాళ్ళపైన చేసుకోండి, అంతేగాని క్యారెక్టర్ తెలిసినటువంటి వ్యక్తులుగా మమ్మల్ని గురించి మాట్లాడడం చాలా అన్యాయం. అది నీకు మంచిది కాదని కూడా నేను తెలియజేసుకున్నా. ఒక పత్రిక ఉందని చెప్పి నువ్వు ఏదంటే రాసుకుంటే చెల్లుతుందని అనుకోవద్దండి. నాలాంటి వ్యక్తులను కలబెడితే నేను నిజంగా చెప్తున్నా, ఈరోజు గత 2.5 సంవత్సరంగా నేను ఈ పార్టీని వీడి వెళ్ళిన తర్వాత కమిట్మెంట్తో కూడా ఆ రోజు నాకు ఈ పార్టీలోనూ నాయకునితో నాకు ఉండేటువంటి విభేదాల వలన, ఆ జిల్లాలో ఉండేటువంటి పరిస్థితుల వల్ల అది నేను వెళ్ళడం జరిగింది. చెప్పేసి ధైర్యంగా వెళ్ళా, రాజీనామా చేసి వెళ్ళా. ఆ రోజు అతను ఏమిచ్చి అనుకున్నాడు అని అడుగుతా ఉన్నా. చెప్పగలవా నువ్వు? ఆ రోజు నన్ను ఏమిచ్చుకున్నావు? ఆ రోజు నేను శాసనసభ్యుడిగానే వెళ్ళా, శాసనసభ్యుడిగానే వస్తున్నా. అయినా ఈరోజు నేను రాజీనామా పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నా. నేను ఒకటే అడుగుతున్నా, నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే రా, రేపు మళ్ళీ నేను రాజీనామా పెడతా. నేను కానీ ఆడ ఓడిపోతే శాశ్వతంగా నేను రాజకీయాల నుంచి విరమించుకుంటా. నువ్వు కానీ గెలిస్తే నువ్వు నీ పార్టీ మూసుకుంటావని అడుగుతా. అంతేగాని ఇటువంటి చౌకబారు రాజకీయాలు మాత్రం నా దగ్గర మాత్రం చెప్పొద్దు. చెప్పితే మాత్రం దానికి ధీటైనటువంటి సమాధానం ఇచ్చేటువంటి వ్యక్తి నేను ఇస్తా. నేను కూడా చాలా ఎక్కువ మాట్లాడగలిగిన వ్యక్తే, అనుభవం ఉండేటువంటి వ్యక్తే. నేను అనుభవం లేకుండా రాజకీయాలు చేసేటువంటి వ్యక్తిని కాను. గత 35 సంవత్సరాలుగా గ్రామ స్థాయి నుంచి పంచాయతీ బోర్డు సర్పంచ్గా నేను ఎదిగా. పార్టీలో గ్రామస్థాయి కమిటీ పనిచేశా, జిల్లా పనిచేశా, రాష్ట్రం పనిచేశా. రాజకీయాల్లో అనుభవంగా చెప్తున్నా, ఇటువంటి చౌకబారు రాతలు రాసి ఏదో రాజకీయాలను అటు ఇటు చేసేది మాత్రం వద్దు. నేను కూడా మాట్లాడకూడదనే వచ్చా. ఈరోజు పేపర్లో రాసిన రాతలు మీరు అడిగిన క్వశ్చన్ నేను సమాధానం చెప్తున్నానే కానీ, లేకపోతే నేను ఎవరిని కించపడడానికి కానీ అతని గురించి కూడా నేను మాట్లాడేటువంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదు. ఈ రోజు నా క్యారెక్టర్ను అసాసినేట్ చేసేటువంటి పరిస్థితులు కల్పించావు కాబట్టి దానికి నేను మాట్లాడుతున్నా. ఇదే కొనసాగితే నా నోటికి ఎవ్వరూ తట్టుకోలేరు, గుర్తు పెట్టుకోండి.